ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. రామ్మా ఉషా, నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా. నీ మనసులో ఎంత ఆవేదన ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యింది గతాన్ని తవ్వుకోవటానికి కాదు, భవిష్యత్తును మార్చుకోవడానికి. మీ అమ్మ ఆవేదన ఏంటో నీకు తెలుసు. ఆ ఆవేదన వెనకుంది తన స్వార్థం కాదమ్మా, మీ నాన్న ఆత్మకు శాంతి కలగాలని, ఆయన చివరి కోరిక నెరవేర్చాలనే తపన మాత్రమే. అది అర్థం చేసుకుని నువ్వు మళ్ళీ కిరణ్తో కలిసి బతకాలమ్మా. అవును షా, కిరణ్ కూడా చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అందుకే కిరణ్ని ఒక్కసారికి క్షమించుషా. తను ప్రాణంగా భావించే నిన్ను ఇంకోసారి బాధ పెట్టడు. అమ్మా ఉషా, శిక్ష వేయటం న్యాయం కావచ్చు, కానీ క్షమించటం ధర్మం. ఎప్పుడూ ధర్మాన్ని నమ్మే నువ్వు ఈసారి అదే ధర్మం కోసం వీణ్ణి క్షమించమ్మా. ఒక్క నిమిషం ఆగండి మావయ్య. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆయన తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాడు అంటున్నారు, కానీ ఆ తప్పు వల్ల నా సంసారం కూలిపోయిందన్న విషయం మీరప్పుడే ఎందుకు మర్చిపోయారు? క్షమించడం ధర్మం అని మీరే నాకు చెబితే నిలదీయడం నా బాధ్యత అని నా మనస్సాక్షి నాకు చెబుతుంది మావయ్య. ఉషా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు మాట్లాడుకు. ఇన్ని రోజులు నాతో నీ ఇష్టమన్న మీరు ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారా? నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని మళ్ళీ జీవిత భాగస్వామిగా అంగీకరించమంటున్నారు. మీరు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు, కానీ గతం తాలూకు నీడలు వెంటాడుతుంటే భవిష్యత్తు వైపు అడుగులు ఎలా పడతాయి మావయ్య? అయినా ఒక ఆడది తన తాళి తానే తెంచుకుంది అంటే అది ఆవేశం కాదు, ఆ బంధం మీద పెంచుకున్న గౌరవం మట్టిలో కలిసిపోయిందన్న ఆక్రోశం. నేను చెప్పింది విన్నాక కూడా మీరు అనుకున్నదే చెయ్యాలి అంటే నేను సిద్ధమే మావయ్య. కానీ
అప్పుడు మీరు మా మధ్య రాజీ కుదర్చడం అవ్వదు. నా ఆత్మగౌరవాన్ని సజీవ దహనం చేయడం అవుతుంది.